హాయ్ హలో నమస్తే, నేను మీ మిల్లర్ వాళ్ళ. ఏదో సూట్ కేసు ఎత్తుకోవచ్చు అనుకుంటున్నారా? ఇందులో ఉన్న ఐటమ్ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఇది యాంగిల్ గ్రైండర్ అండి, బ్యాటరీది. నేను మిల్లర్ క్లీన్ చేయడానికి ఇదే వాడుతుంటాను. అది నేను తీసుకున్నప్పుడే 4-5 నెలలు అయింది, కానీ ఇప్పుడు వాడిన తర్వాత మీకైతే రివ్యూ ఇస్తున్నానండి. మాస్టర్ ప్రో అని కంపెనీ ఇది. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇందులో వచ్చే యాక్సెసరీ చూసుకుంటే మనం వూల్ వీల్ ఒకటి వస్తుంది, శాండ్ పేపర్ ఒకటి వస్తుంది, శాండ్ వీల్ ఒకటి వస్తుంది, దాంతోపాటు 3 కటింగ్ బ్లేడ్లు, ఒక గ్రైండింగ్ బ్లేడ్ వస్తుంది. ఇంకా సేఫ్టీ పరంగా చూసుకుంటే వీల్ గార్డ్ ఒకటి, సైడ్ హ్యాండిల్ ఒకటి, స్పానర్ ఒకటి, అందులో పాటు ఒక చార్జరు, 2 బ్యాటరీలు వస్తాయండి. ఇంకా పైన కనిపిస్తున్న విధంగా బ్యాటరీ అయితే ఉంటుంది. ఇప్పుడు దీని అయితే అన్బాక్స్ చేసి మీకు పూర్తిగా చూపించేస్తారండి. మొత్తం బాక్స్ అంతా మాస్టర్ ప్రో అని కంపెనీ లోగోతో నింపేశాడండి. నేనైతే ఇది బెంగళూరులో తీసుకున్నాను. దీన్ని కాస్ట్ ఎంత అనేది లాస్ట్లో చెప్తానండి. ఆ కాస్ట్కి తగ్గట్టు ఇది వాల్యుబులా లేదా అనేది కూడా చెప్పేస్తాను. మొత్తం బాక్స్ లోపల ఇట్లా ప్లాస్టిక్ సూట్ కేసు వస్తుంది. ఇందులో ఈ విధంగా ఉంటుంది ప్యాకింగ్ అంతా. నేను అప్పుడే వాడానండి, ఇది 4 నెలల నుంచి వాడుతున్నాను కాబట్టి మీకు అన్ని పాత వీల్స్ ఉన్నాయి. ఆ వీల్స్ అన్నీ వాడేసాను అప్పుడే. ఈ వీల్స్ అందులో వచ్చినవే అండి. ఈ వీల్స్ చూస్తున్నారుగా, ఇవి అందులో వచ్చినవే. ఇదైతే వూల్ వీల్ అండి, అంటే పాలిష్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఎమ్రీ వీలు, అంటే గ్రైండింగ్ చేయడానికి, ఏదన్నా ఫైల్ అలాంటివి చేసుకోవడానికి పనికి వస్తుంది. ఈ 2 బ్లేడ్లు ఈ వీల్కి వేసుకొని వాడుకోవచ్చు అండి. మనము ఈ వీల్కి వేసుకొని ఆ 2 బ్లేడ్లు వాడచ్చు. దాంతోపాటు ఇది వీల్ గార్డ్ అండి, ఒక స్పానరు, ఒక హ్యాండిల్, సపోర్ట్ పట్టుకోవడానికి హ్యాండిల్, ఒక చార్జర్ అయితే బాగా హెవీగానే ఉందండి. ఇంకా 21 వాట్స్వి 2 బ్యాటరీస్ వస్తాయండి, మాస్టర్ ప్రో కంపెనీవే. బ్యాటరీస్ అయితే బాగా వర్క్ చేస్తున్నాయండి, లాంగ్ లైఫ్ వస్తున్నాయి బాగా. మినిమం ఒక బ్యాటరీ ఒక 1 అవర్ వాడచ్చండి. ఇందులో బ్యాటరీ ఛార్జింగ్ లెవెల్ చూసుకోవడానికి ఈ విధంగా లైట్స్ కూడా ప్రొటెక్ట్ చేసినాడు. ఫుల్ ఛార్జింగ్లో ఉన్నాయి. ఇది ఇంకో బ్యాటరీ. ఇంకా మన మాస్టర్ పీస్ ఇదేనండి, మెయిన్ మనకు యాంగిల్ గ్రైండర్ ఇదేనండి, హ్యాండ్ కటింగ్ మిషన్. మన ప్రో పార్ట్ అయితే వచ్చేసింది. ఫుల్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగుందండి, హ్యాండిల్ గ్రిప్ కూడా బాగుంది. ఇంకా సూట్ కేసు పక్కన పెట్టేసి దీన్ని చూద్దాము, దీని వర్కింగ్ చూద్దాం రండి. ఇంకా ఇవైతే స్పీడ్ లెవెల్స్ అండి, లో హై మీడియం స్పీడ్ లెవెల్లో సెట్ చేసుకోవచ్చు. దానికంటే ముందు దీనిలో వచ్చిన ఒక మెయిన్ నచ్చిన విషయం ఏమంటే, ఇక్కడ ఈ స్విచ్ చూస్తున్నారుగా, ఇది ప్రెస్ చేస్తే ప్రెస్ కాదండి. ఈ సైడ్లో ఉన్న బటన్ ప్రెస్ చేసిన తర్వాతే అది ఆన్ అవుతుంది. సైడ్లో ఉన్న బటన్ ఫస్ట్ ప్రెస్ చేసి మళ్ళీ దాని తర్వాత ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, డైరెక్ట్గా అయితే ఆన్ కాదు. ఒకవేళ మనకు హ్యాండ్ స్లిప్ అయినా కూడా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. ఇంకా దీన్ని బ్యాటరీ వేసి దీని వర్కింగ్ చూపిస్తాను. బ్యాటరీ వేసిన తర్వాత ఈ విధంగా ఉందండి. ఇంకా మనం వైర్ వేసుకోవాలి, కరెంట్ ఉండాలి అనే టెన్షనే లేదు. బ్యాటరీ వేసుకున్నాక ఫుల్ పర్ఫెక్ట్ యాంగిల్లో అయితే ఉందండి. ఇది చాలా యూజ్ ఉందండి. ఇది మిల్లర్కి అయితే నాకు చాలా యూజ్ అవుతుంది. ఎక్కడంటే అక్కడ రిపేర్ వస్తుంటే, ఎక్కడంటే అక్కడ వర్క్ ఉంటుంది కాబట్టి ఈజీగా యూజ్ చేసేయచ్చు, పవర్ లేకున్నా. 2 బ్యాటరీస్ 2 అవర్స్ వర్క్ జరుగుతుందండి. దీని రన్నింగ్ ఏదో చూపిస్తారండి, ఈ విధంగా ఉంది. ఇంకా స్పీడ్ లెవెల్ చూపిస్తాను. లో, మీడియం, హై, ఈ 3 రకాలు ఉన్నాయి ఇందులో. ఫస్ట్ లో స్పీడ్లో పెట్టి చూపిస్తానండి మీకు. ప్రజెంట్ అయితే లో స్పీడ్లో ఉంది. మీడియం స్పీడ్లో పెట్టి చూపిస్తాను, డిఫరెన్స్ తెలిసిపోతుందండి అప్పుడే. ఇంకా ఫైనల్గా హై స్పీడ్ చూపిస్తానండి. ఇదైతే చాలా ఓవర్ స్పీడ్ వెళ్తున్నాను హై స్పీడ్లో. నేను మీడియంలోనే వాడతాను. చూసారుగా, ఇంకా కంటిన్యూ అయితే నేను మీడియంలోనే వాడతానండి. ఇంకా ఇందులో బ్లేడ్స్ వేసి చూపిస్తారా అండి. ఇది శాండింగ్ పేపర్ వేసుకునే వీల్ అండి. దీనికి మనము పాలిష్ వీల్ వేసుకోవచ్చు, పాలిష్ పేపర్ వేసుకోవచ్చు, ఎమ్రీ పేపర్ వేసుకోవచ్చు. ఇది పాలిష్ పేపరు, ఆ స్పీడ్కి అది ఎక్స్పాండ్ అవుతుంది చూడండి. ఇది ఎమ్రీ పేపర్ అండి, రింగ్స్, స్టీల్ రింగ్స్ ఎమ్రీ చేసుకోవడానికి యూజ్ అయింది.
ఇంకా ఇది గ్రైండింగ్ వీలు. ప్రతి ఒక్కటి బాగా వర్క్ అవుతున్నాయండి ఇందులో. ఎలాంటి రఫ్ యూజ్ అయినా చేయొచ్చు. నా ఛానల్లో మిల్లర్ సంబంధించి మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూసేయండి. మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోక. బ్యాటరీ ఇంకొద్దిగా లాంగ్ లైఫ్ వస్తే బాగా వచ్చేది, కానీ 2 hours అంటే చాలా అండి మనకు వర్క్ జరుగుతుంది. ఇంకా ఇందులో ఈ విధంగా ప్యాకింగ్ వస్తుంది, అందులోనే సెట్ చేసేస్తున్నా. ఇంకా ఇది అయితే నేను బెంగళూరులో తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే 4,500 రూపాయలు పడిందండి నాకు. డైరెక్ట్ షాప్ వెళ్ళి తీసుకున్నాను కాబట్టి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేదు, 4,500 పడింది. ఇంకా మీకు కూడా కావాలంటే తీసుకోవచ్చండి, రికమెండ్ చేస్తాను. కరెంట్ ఉన్న చోట మామూలు కరెంటు మిషన్ వాడడం బెస్ట్ అండి. మనం కరెంటు సప్లై ఉండదు, ఎక్కడంటే అక్కడ బయట వెళ్తుంటాము, పవర్ సప్లై ఇబ్బంది అవుతుంది అంటే ఇది తీసుకోవచ్చండి ఈజీగా. మనకు వాల్యుబుల్ 4,500కి న్యాయం జరిగింది అది. ఇంకా దీంతోపాటు మెయిన్ నేను తీసుకున్నది మిల్లర్ క్లీన్ చేయడానికి కదా, అదండి. ఈ వీల్ అయితే సిమెంట్ క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఐరన్ బ్రష్ ఇది ఇంకా కొత్తది, ఇంకా వాడలేదు. ఇది అప్పుడే వాడాను, చూసారా అప్పుడే హాఫ్ అరిగిపోయాయి ఇందులో, కానీ ఇంకా వాడచ్చండి. ఇది ఫుల్ సిమెంట్ అయితే ఫుల్ క్లీన్గా చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూసేయండి. మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి.